వాగ్దానాలు అందరూ చేస్తారు, కానీ నెరవేర్చేవారు దేవుడు ఒక్కడే. ఆమేన్. మనం కూడా వాగ్దానాలు ఇస్తాం. ఇక్కడ వివాహమైన వాళ్ళందరూ కూడా వాగ్దానం చేసిన వాళ్ళే. ఏమని? కలిమి అందును, లేమి అందును, ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకొని నీకు లోబడి ఎప్పుడు తిరుగుబాటు చేయనని 3 నెలలకే తిరుగుబాటు చేసి ఉంటారు కదా. వాగ్దానాలు ప్రభు సన్నిధిలో నాతో కూడా కలిపినలేండి, నాతో కూడా కలిపి ఎన్ని వాగ్దానాలు చేసినా మనుషుని మీద మాత్రం మనం ఆశ పెట్టుకోకూడదు. చెబుతుంటారు, వింటుండాలి. అమలైతే స్తోత్రం, అమలు కాకపోయినా స్తోత్రం. అయితే భక్తుడైన దావీదు అన్నాడు, వారిని నమ్ముకొనవద్దు, వారి మీద ఆశ పెట్టుకోవద్దు. దేనినో నమ్ముకొని నీ జీవితంలో కృంగిపోయే పరిస్థితిని తెచ్చుకోవద్దు. ఈరోజు నేను ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఎందుకు రాత్రి నిద్ర రాలే, ఎందుకో తెలియదు, నిద్ర రాలేదు. 3 గంటలకు లేచి ప్రార్థనలో కూర్చున్నాను. పోతే ప్రార్థనలో నిద్రపోదాం, లేకపోతే లేదనుకున్నా. 3 గంటల నుంచి ప్రార్థనలోనే కూర్చున్నాను తెల్లవారు వరకు. దేవుని సన్నిధిలో నేను అడుగుతూ వచ్చాను, ప్రభువా రేపు వెళ్ళాలి కదా, మరి ఏం మాట్లాడాలని అడిగితే ప్రభు జ్ఞాపకం చేశాడు. ఒక ఆయనకు దేవుడు కొన్ని గొప్ప వరాలు ఇచ్చాడంట. అతన్ని అందరూ కూడా ప్రవక్త అని పిలిచారు. గొప్ప వరాలు ఇచ్చాడు దేవుడు. అయితే ఆ వ్యక్తి తను కలిగి ఉన్నటువంటి వరాల మీద నమ్మకం పెట్టుకున్నాడు. మీరు బైబిల్ చదవండి, పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండం చూడాలి. 23వ అధ్యాయం 10వ వచనం చదువుదామా? గమనించాలి. ఆయన పేరు బిలాం. ఏం పేరు చెప్పండి? అందరు చెప్పాలి, అందరు చెప్పాలి. ఎవరి గురించి మాట్లాడినాడు ప్రభు అంటే మీరు అందరికి చెప్పాలి కదా. ఈరోజు వరాలు, గొప్ప వరాలు ఉన్నాయి. దీవిస్తే దీవెన, శపిస్తే శాపం. అంతటి వరాలు కలిగినప్పటికీ కూడా ఆ వరాల మీద తను కలిగినటువంటి ఆ వరాల మీద ఆశ పెట్టుకున్నాడు. ఈరోజు నీకు కూడా కొన్ని వరాలు ఉండొచ్చు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నెరవేర్చే స్థితి నీకు ఉండొచ్చు. ఆమేన్. నువ్వు ప్రార్థన చేస్తే అనేక హృదయాల్లో మార్పు కలగవచ్చు. నువ్వు పాట పాడితే అనేక గుండెలు కరిగిపోవచ్చు. నీ కన్నీటికి కుటుంబాలు మార్పు చెందవచ్చు. నీకు గొప్ప వరాలు ప్రభు ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్. వాటిని బట్టి నువ్వు అతిశయపడవద్దు. యేసు ప్రభుల వారు సజీవుడిగా భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి ఒక మాట అన్నారు, ప్రభువా దయ్యములు మాకు లోబడుచున్నాయి, దయ్యాలు మాకు లోబడుతున్నాయి. ఆ మాటకు యేసు ప్రభు అన్న మాట ఏంటో చెప్పనా? దయ్యములు లోబడుచున్నవని సంతోషించక మీ పేర్లు పరలోకమందున్నవని సంతోషించండి. ఆమేన్. నీకున్న వరాలను బట్టి కాదు నువ్వు ఆశ పెట్టుకోవాల్సింది, ఇచ్చిన దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. ఈయనకు గొప్ప వరాలు కలిగినప్పటికీ
ప్రియులరా, గాడిద చేత బుద్ధి తెచ్చుకోవాల్సి వచ్చింది. అర్థమవుతున్నాయా? గాడిద చేత బుద్ధి తెచ్చుకోవాల్సి వచ్చింది. గాడిదే ఆ సమయంలో మాట్లాడకపోతే ఆ రోజు దేవుని దూత చేతిలో బిలాము చచ్చిపోయేవాడు. బుద్ధి ఉందా కొంచెమన్నా? నీ దానినైనది మొదలుకొని ఎప్పుడైనా నిన్ను మీద తిరుగుబాటు చేశానా? ఎప్పుడైనా నిన్ను కాదన్నానా? ఎందుకు నన్ను అలా కొడుతున్నావు? ఎదురుగా దేవుని దూత ఉన్నారు చూడండి. తనకున్నటువంటి ఆత్మ లేకపోతే ఆ వరాలను బట్టి, తనకున్నటువంటి ఆ వరములను బట్టి అతడు కళ్ళు మూసుకొని పోయాయి. దేవుడెవరు, దేవుని దూత ఎవరు, దేవుని సేవకుడెవరు, దేవుని సంఘం ఏదో, తను ఎక్కడున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో కూడా తెలియలేని స్థితి. అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే, ఒకని మార్గం అని సరిగ్గా కనపడుతుంది, వానికి సరిగా కనపడును, కానీ తుదకు అది మరణమునకు దారితీస్తుంది. ఈరోజు బైబిల్లో లేని ప్రసంగాలు చేసే వాళ్ళు భూమి మీద ఎంతో మంది ఉన్నారు. బైబిల్లో లేని ప్రసంగాలు, బైబిల్లో లేని సంగతులు బోధించే వాళ్ళు కోగళ్ళలు, కట్టుకథలు చెప్పి, లేనిపోని కథలు చెప్పి ఇలాంటివి మాట్లాడతారని పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథంలో రాయించాడు. ఏమాట? పొల్లైనను సున్నైనను కలపొద్దు అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఆమేన్, ఆమేన్. ప్రేమైన దేవుని సంగమా, తనకున్నటువంటి ఆ వరములను బట్టి, తనకున్నటువంటి స్థితిగతిని బట్టి నేనేం చేసినా, ఏమి చెప్పినా, ఎలా ప్రవర్తించినా, ఎక్కడ కూర్చున్నా, ఏం మాట్లాడినా అది రైట్ అనుకుంటున్నారు కొందరు. అలాంటి వాళ్ళందరికీ దేవుడు చెప్తున్నాడు, బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు. బిలాముకు దేవుడిచ్చిన వరం ఎలాంటిదంటే, దీవిస్తే దీవెన, శపిస్తే శాపము కలిగినటువంటి గొప్ప వరం కలిగిన వాడు. అటువంటి వ్యక్తి బుద్ధి గడ్డి తినింది. దేవుని వాక్యం చెప్తుంది, శపించకూడదు. అవునా? దూషణ ప్రతి దూషణయు, శాపమునకు శాపము చెప్పక వారిని దీవించండి అని బైబిల్ చెప్పింది. ఆమేన్. అదే కదండి. దూషణకు ప్రతి దూషణ చెయ్యొద్దు. ఎవరైనా నేను దూషిస్తే వాళ్ళని తిరిగి దూషించొద్దు. ఇది బైబిల్ చెప్పిన మాట. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? దీవించబడిన వారిని శపించడానికి వెళ్తూ ఒక్క మాట అన్నాడు. ఫైనల్గా అన్న మాట ఏంటంటే, ఇందాక సహోదరు చదివారు, నీతిమంతులకు కలుగు మరణం నాకు కలుగును గాక అన్నాడు. ఒకసారి ఆ మాట నోట్ చేయండి. నీతిమంతుల మరణము వంటి మరణం నాకు లభించునుగా. అంటే తను తాను దీవించుకున్నాడు. ఇప్పుడు ఎలాంటి దీవెన? తనకు తాను, నీతిమంతుల మరణము నాకు కలగాలి, అలాంటి మరణమే నాకు రావాలి. తను తాను దీవించుకున్నాడు. ఇలాగ నేను చావకూడదు, శాపగ్రస్తుడనే చావకూడదు, ఒక పాపి చచ్చినట్టుగా నేను చావకూడదు, నీతిమంతుని మరణం నాకు రావాలి. అలాగున తను తాను నెత్తిన చేపెట్టుకొని భస్మం అయిపోయాడు. అంటే నీతిమంతుని మరణం వచ్చింది అనుకుంటారా? కుక్క సాగు చచ్చాడు. ఎలాంటి సాగు చచ్చాడు తెలిసిన? బిలాము కుక్క సాగు చచ్చిపోయాడు. ఈరోజు మనకున్న స్థితిని మీద ఆశ పెట్టుకుంటే బైబిల్ చెప్తుంది, నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితంలో ఎప్పటికీ జరగదు. ఆమేన్. నీకై నువ్వే దీవించుకుంటుంటావు. నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను ఇతరులను దీవిస్తే నీకు దీవెన. ఆమేన్, ఆమేన్. ఇతరులను ఆశీర్వదిస్తే నీకు ఆశీర్వాదం.
నీకై నువ్వే దీవించుకోవటం కాదు, ఇతరులను దీవించడం నేర్చుకో, ఇతరులను ప్రేమించడం నేర్చుకో. ఆ ప్రేమ తిరిగి నీ మీదకి వస్తుంది, ఆ సంతోషం తిరిగి నీ మీదకి వస్తుంది, అలాంటి సమాధానం తిరిగి నీ మీదకి వస్తుంది. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. మీకు రోజు ఒక పని చెప్తాను, చేయండి. మీ కొలీగ్స్ ఉంటారు కదండి, బంధువులు ఉంటారు కదా, ఒకవేళ మాట్లాడకపోతే మాట్లాడడం ప్రారంభం చేయండి. చిన్నగా, ఒకటే కాదు, సడన్గా కాదు. ఎప్పుడైనా మిస్డ్ కాల్ వేయడము, లేకపోతే ఫోన్ చేసి మాట్లాడటము, అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచి చెడు మాట్లాడి, ఎప్పుడైనా ఈవెంట్లు జరిగితే ఓ చిన్న గిఫ్ట్ ఇచ్చి వాడిని ధైర్యపరిచి బలపరిచి. ఈరోజు అది చాలా ప్రాముఖ్యమైన, అంటే ఈ రోజుల్లో అది చాలా అవసరమైన కార్యక్రమం. 100కు 90% రక్షణ పొందించేది ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటితో పరిచయం ఏర్పాటు చేసుకొని వారి కష్ట సుఖాలు తెలుసుకొని వారి కొరకు ప్రార్థన చేసి వారి గురించి మాట్లాడడం, వారి వేదనలో వారి దుఃఖాల్లో వారిని ఆదరించటం, ధైర్యపరచడం లాంటి ద్వారా అనేకులు రక్షణలోకి నడిచారు. ఆమేన్. బైబిల్లో అపోస్తలుడైన పౌలు గారు చేసిన సేవ అదే. పౌలు గారిని సంఘాలు కట్టడానికి కారణం ఏంటంటే ఇంటింట కూడుకొనుచుండిరి. ఏం చేస్తున్నారు చెప్పండి? ఇంటింట కూడుకొనుచుండిరి. ప్రతి బేస్తవారం లేకపోతే ఈ వాగ్దాన కొడుకులు ఎందుకు పెట్టామనుకుంటున్నారు? మీలో ఉన్న అరాకొర, అంటే ఆ ఇంటికి రాకపోవడం, ఈ ఇంటికి రాకపోవడం, వాళ్ళతో మాట్లాడకపోవడం, కొందరికి ఉన్నాయి గుణాలు, నేను చూస్తూనే ఉన్నా. దయచేసి రక్షణ పొందిన వాళ్ళు, బాప్తీసం తీసుకున్న వాళ్ళు, ప్రభు బలలో చేవేసే వాళ్ళు ఇలాంటివన్నీ వదిలిపెట్టాలి. ఆమేన్. అందరితో సమాధాన పడాలి, అందరితో ప్రేమగా ఉండాలి, అన్ని కుటుంబాల దగ్గరికి ప్రార్థనకు రావాలి, అన్ని కుటుంబాలతో ప్రేమగా మాట్లాడాలి, వాళ్ళతో సహవాసం ఉండాలి. అర్థమవుతుందా? నేను చెప్పే మాటలు అర్థమవుతుందా? దీనినే సంఘం అంటారు. సమయాన్ని బట్టి ఖచ్చితంగా మనం కూడుకోవాలి. సమయాన్ని బట్టి అందరం మనం సమాజంగా కూడుకోవాలి, ఒక కుటుంబంగా కూడుకోవాలి, వ్యక్తిగతంగా కూడుకోవాలి. ఈరోజు నాకు 20 సంవత్సరాల సేవ అనుభవం ఉంది. నేటికి కూడా వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడి వారి కష్టాలు, వారి వేదనలు, వారి ఒకవేళ నేను వెళ్ళలేకపోతే ఫోన్ చేసైనా, ఎందుకో అమ్మా ఈరోజు ప్రార్థన చేయాలనిపిస్తుంది, ఒకసారి మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే వ్యక్తిగత సువార్త చాలా ప్రాముఖ్యమైంది ఇప్పుడు. ఆమేన్. నువ్వు కరపత్రం ఇస్తే అది పనికి రాదు, పొయ్యిలో పెట్టేస్తారు. నువ్వు బైబిల్ ఇచ్చి చూడు, గూట్లో పెట్టి చూస్తారు, పక్కన పెట్టేస్తారు. వ్యక్తిగతంగా మాట్లాడు, ఒక్క మాట చెప్పండి. నేను ఈ మాటలు విన్న తర్వాత ఆ రోజే ప్రారంభించుకోవాలనుకున్నా. నేను బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు ఈ మాటలన్నీ దైవజనులు చెప్పారు నాకు, ఇలా సేవ చేయాలి, ఇలాగ మాట్లాడాలి. నేను అక్కడి నుంచి ఆటో ఎక్కాను. ఆటో ఎక్కినప్పుడు ఒక మాట అన్నాను ఆటో డ్రైవర్తో, బ్రదర్, ఇప్పటి నుంచి మీరు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నప్పటి నుండి సంతోషంగా ఉన్న రోజు ఏదైనా ఒకటి ఉందా అని అడిగాను నేను. మీరు హ్యాపీగా ఎక్కువ సంతోషపడిన రోజులు ఏవైనా ఉన్నాయా? ఎందుకన్నా అలా అడిగేశారు అన్నారు. లేదు ఒక మాట చెప్పండి అన్నారు. ఒకసారి ఉందన్నా, నాకు కొడుకు పుట్టినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. వెరీ గుడ్. నేను కూడా సంతోషపడ్డాను. నేను కూడా ఒక మాట చెప్తాను, వింటారా అన్న. చెప్పండి బ్రదర్ అన్నాడు. నా జీవితంలో కూడా ఒక అద్భుతమైన సంతోషం రోజు వచ్చింది. నేను ఎప్పుడైతే పాపం నుండి, త్రాగుడు నుండి, నా వ్యసనాల నుండి నేను బయటపడ్డాను, ఆ రోజు నాతో పాటు నా కుటుంబం కూడా సంతోషించిందన్న. ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పాను. సువార్త ఎలా చెప్పాలి,
అంటే యేసుప్రభు నమ్ముకో అంటే ఇంకేం పని లేదా అంటారు వాళ్ళు. అర్థమైందా? నీకేం పని లేదా, కరపత్రాలు ఇచ్చారనుకో, నీకేం పని లేదా, చిచ్చిపడి పక్కనేస్తారు. ఎలా మాట్లాడాలి? ఈరోజు మీరు కూడా యేసుప్రభుని గురించి ఇలాగ డైరెక్ట్గా చెప్పకూడదు. నేను ఎప్పుడైతే నా పాపం నుంచి, మీరు చెప్పాలి, మీకు నిద్ర రాత్రులు లేని రాత్రులు ఎన్నో ఉంటాయి కదండి సంసారంలో, కుటుంబంలో. మీరు చెప్పవచ్చు, నేను కూడా ఎన్నో రాత్రులు నిద్ర లేని రాత్రులు గడిపాను. కానీ ఒక వ్యక్తి నన్ను చర్చికి తీసుకెళ్ళాడు. ఆ చర్చిలో పాస్ గారు వాక్యం చెప్పారు, విన్నా. నేను వెళ్ళను కానీ వెళ్ళాను. అయిష్టంగా చెప్పినట్టు చెప్పాలి, వాళ్ళని ఆకర్షించాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని సంఘం, ఈ మాటలన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనుషులను నమ్మితే వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. ప్రభుని నమ్మితే మనుషులను దగ్గరికి వస్తారు. ఆమేన్ చెప్పండి. నీకున్న వరాలను కానీ ఆత్మ ఫలాలు కానీ అవి కానీ నమ్ముకొని వాటి మీద మనసు పెట్టకండి. ఒకరోజు మనం అందరము దాని మీద నమ్మకం పెట్టుకుంటే కుక్క సావు చచ్చిపోతాం. నీకు పంట పొలాలున్నా, ఆస్తిపాస్తులున్నా, మరొకటి ఉన్నా, ఏది ఉన్నా యెహోవా మీదనే మనం ఆశ పెట్టుకుందాం గాక. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. చాలు గమనించాలి. ఇక్కడ పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన దేమా, చెప్పండి ఏం పేరు, అందరు చెప్పండి. దేమా, కొందరు త్యామ అంటే దేమా పౌలు గారికి చాలా దగ్గరగా ఉంటాడు దేమా గారు. కానీ దేని మీద ఆశ పుట్టింది. మందిరంలో ఉంటారు, కొందరు సహవాసంలో ఉంటారు, పౌలు గారికి దగ్గర ఉన్నట్టుగా సేవకునికి దగ్గర ఉంటారు, సంఘానికి దగ్గర ఉంటారు, పరిచర్యకు దగ్గర ఉంటారు, బైబిల్కు దగ్గరగా ఉంటారు, వాక్యానికి దగ్గర ఉంటారు. అయితే దేమా నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను అని రాశాడు. ఎందుకు వెళ్ళాడు అక్కడ? ఈ లోకాన్ని స్నేహించాడట. దాని ఒరిజినల్ పదం ఏంటంటే, ఇప్పుడు అప్పుడప్పుడు మనం వింటుంటాం. ఎప్పుడు విన్నారా మీరేమో? నాకైతే అప్పుడప్పుడు వింటుంటా, కొంతమంది వజ్రాలు ఏరుకోవడానికి వెళ్తున్నారంట. ఇప్పుడు తొలకరి శీనుకులకు వజ్రాలు బయటపడతాయి. వెళ్తారా లేదా? మీరు వెళ్ళారా? వెళ్ళినట్టుంది కొంచెం. స్తోత్రం, హల్లెలూయా. దేమా కూడా ఆశ పుట్టింది. ఏంటి ఆశ? ఎవరో సంఘానికి వచ్చారు. అది కాదమ్మా, అది కాదయ్యా, వెళ్ళిన వాళ్ళందరికీ అక్కడ వెండి దొరుకుతుంది అని చెప్పారట. ఆ తెస్సలోనికకు వెళ్ళిన వారందరికీ అక్కడ వెండి దొరుకుతుంది. వెండి గనులున్నాయి. వెండి గనులలో వెండి దొరుకుతుంది. కొందరికి బంగారు దొరికింది, కొందరికి వజ్రాలు దొరికాయి. నా మాట విను, సేవ చేసుకో, వద్దని చెప్పలేదు. మందిరానికి వెళ్ళి వద్దని చెప్పలేదు. 4 రోజులు వెళ్ళొద్దాం రా. సంఘములో వాళ్ళు దేమాకు చెప్పారు ఈ మాట. ఈ దేమాకి ఎప్పుడైతే చెప్పారో, దేమా పౌలుకి చెప్పకుండా వెండి గనుల దగ్గరికి ఎతకడానికి వెళ్ళాడు. ప్రియులారా, ఈరోజు నీవు కూడా దేవుని సంఘాన్ని హత్తుకొని ఉండవలసిన నీవు, సంఘముతో అంటుకట్టబడి ఉండవలసిన నీవు, పరిచర్యలో అంటుకట్టబడి
ఉండవలసిన నీవు ఆ దేమాకు ఆ వెండి గన్నులు కనపడినట్టుగా నీకు కొంచెం డబ్బులు పెంచి కూలి ఇస్తామన్నారు. ఈ ఆదివారం నువ్వు మందిరాన్ని మానేసి మా వెంట మా గుంపంట పనికి వస్తే, లేకపోతే మా ఎంబడి వస్తే నీకు ఇన్ని వేల రూపాయలు, ఈ 2,000 రూపాయలు ఇస్తాం, ఈ 600 ఇస్తాం, 700 ఇస్తాం అని చెప్తుంటారు కొందరు. ఏం మా ప్రార్థనకు రాలేదు, 800 కూలి అన్నా, 800 అన్నా, నేను పాప ఇద్దరం పోయినామన్నా. ఎంత వచ్చింది? 1600 వచ్చింది. సర్లేమ్మా వచ్చే వారం ఉన్నారా, నాకేముంది పాపం, పొరపాటున రామాకు రేపు వారం అన్నాను అనుకో, రేపు వారం బల్ల తీసుకాక అన్నాను అనుకో, వెంటనే ట్రాన్స్ఫర్ కొడతారు నన్ను. ఎందుకు వచ్చింది ఊరికి? స్తోత్రం, హల్లెలూయా. దేమ పౌలు గారిని వదిలిపెట్టి లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. ఇక మళ్ళా పౌలు దగ్గరికి రాలేదు, పరిచయంలో కనపడలేదు, చరిత్ర ఏమైందో తెలియదు, తన జీవితం ఏమైందో తెలియదు. ఈరోజు నువ్వు కూడా పరిచర్యను అంటి పెట్టుకొని ఉండవలసిన నీవు ఏదో ఆశ పెట్టుకున్నావు, ఎవరి మీదనో ఆశ పెట్టుకున్నావు. ఇక్కడే నిన్ను ఫలించి, ఇక్కడే నువ్వు అభివృద్ధి పొంది, ఇక్కడే విస్తరింపజేయాలని ప్రభు చూస్తే, నిన్ను రక్షలోకి నడిపిస్తే ఎక్కడికెక్కడికో తిరిగి కాళ్ళు అరిగిపోయి, చెప్పులు అరిగిపోయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకమైన వాడు మంచి ఔషధం అంట బైబిల్ చెప్పింది. ఆమేన్. ఎవరికి నమ్మకం? అందరు చెప్పాలి, ఎవరికి నమ్మకం? దేవునికి నమ్మకమైన వాడు, దేవునికి నమ్మకమైన వాడు కావాలి. నమ్మకమైన బల మంచి దాసుడా అన్నాడు దేవుడు. చిన్న సంఘమే కావచ్చు, ఆ పెద్ద పెద్ద సంఘాలలో కుర్చీలు వేసి కదా, మంచి ఏసీ రూములు పెట్టి, పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టి, చెమట బయటికి రాకుండా, నీ అంగి నలిగిపోకుండా, నీకు చెమట రాకుండా, నీ బట్టలు కమిలిపోకుండా ఉన్నాయి కొన్ని సంఘాలు. లేవో చెప్పను. ఈడైందమ్మా కూర్చొని నడుములు పోతా ఉన్నాయి. ఇంకో సంఘం చూసుకో, నేనేమన్నాను తల్లి, దేవుడు నిన్ను రక్షించుకున్నది ఇక్కడ కూర్చోటానికే. ఆమేన్. ఇక్కడ నిన్ను బలపరచటానికే. నేను బస్సు దిగుతున్నప్పుడు నాకు అనిపించింది, కొంతమంది సేవకులను జ్ఞాపకం చేశాడు ప్రభు. బాబా, వారు చేస్తున్న పరిచర్యను, వారు చేస్తున్నటువంటి ఆ స్టైల్, ఇవన్నీ చూసి నేను కూడా చేస్తే బాగానే ఉంటుంది కదా. హెచ్చుల పాస్టర్లకి విశ్వాసాలు ఎక్కువ, మీకు తెలుసో తెలియదు. ఎక్కువ ఎవరు స్టైలిష్గా కనపడతారో ఆ పాస్టర్కి ఎక్కువ సేవకులు ఉంటారు. నిజంగా సేవ చేసే వాళ్ళ వెంట ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను సుధాకర్ అనే గురించి. ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ సేవలో, ఎంతోమంది ఆయన దగ్గర తర్ఫీదు పొందారు. మినిస్ట్రీలో ఎంతోమంది ఉండాలి ఇప్పటికీ, కానీ ఎందుకు అక్కడి నుంచి చాలామంది వెళ్ళిపోతున్నారు? ఈయనకు సెక్యూరిటీ లేరు. విశ్వాసికి ఒకటే, సేవకునికి ఒకటి విధంగా ఆయన మాట్లాడతారు. యేసుకృప పండుగలకి ఓ పాస్టర్ని పిలవాలని ఫోన్ చేశాం, నేను శాంతవర్ధన్. అయ్యగారు లేరండి, గంటకోసారి అయ్యగారు లేరండి.
అమ్మ అయ్యగారికి ఈ నంబరేనా, ఇంకో నంబర్ ఇదేనండి, మరి నీ దగ్గర ఎందుకు ఉంది? అయ్యగారు మా దగ్గర పెడతారండి. అబ్బో, ఫోన్ కూడా ఎత్తాడు అయ్యగారు. ఆయన అన్నాడు, నాతో ముందే చెప్పాడు, వద్దులే మామ, వీళ్ళంతా యోచులు పాస్టర్లు, పెద్ద ఆయన చెప్తే వినడు. నిజం చెప్తున్నా, నా ప్రేమైన దేవుని సంగమా, ఈ లోక స్నేహమును దేమా ప్రేమించును అని రాయబడింది. బైబిల్ ఏం చెప్పింది? ఈ లోక స్నేహము దేవునికి వైరం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కష్టాలైనా రానివ్వండి, నువ్వు కలిగిన సంఘాన్ని పొరపాటును కూడా వదిలిపెట్టక. ప్రైజ్ ది లార్డ్. నమ్మకముగా బ్రతుకు. ఇక్కడే నేను మరలా చెప్తాను, ఇక్కడ నుంచి నీవు కాదు వెళ్ళాల్సింది, నీ పెట్టె వెళ్ళాలా. అర్థమైందా? ఎవరినో చూసి నువ్వు ఆద పెట్టుకోవద్దు. దేవుడు నిన్ను నమ్మకంగా ఇక్కడ కూర్చోబెట్టాడు. చెప్పు ప్రభు సన్నిధిలో, అయ్యా, నా మరణమగు వరకు ఇదే పరిచయంలో నేను కొనసాగాలి. ఓ తల్లి గురించి రాయబడింది బైబిల్లో. ఎన్నేళ్ళు సేవ చేసిందో చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 26, 20. అదుగో దేవాలయమును విడవక విడిచిపెట్టిందండి. 84 సంవత్సరాలు ఆ ఊర్లో. అక్కడ వేరే కొత్త పాస్టర్ వచ్చి అంటే పోదాందా, ఇక్కడే నా సావు నా రేవు ఇక్కడే. ఆమేన్. దేవాలయమును విడిచిపెట్టలేదు. మనం నేర్చుకోవాలి కదండి బైబిల్ నుంచి. దేవా ఈ లోక స్నేహాన్ని ప్రేమించాడు, అందుకే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఈరోజు ఈ లోక స్నేహాన్ని ప్రేమించిన మంది నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు. పరిచర్యను పరిచయం వదిలేసి వెళ్ళిపోతున్నావు. నేను చెప్తాను, నేను కూడా వెళ్ళిపోయినా 6 మాసాలు. యేసుకృప పరిచయం వదిలిపెట్టి 6 మాసాలు నేను బయటికి పోయినా. జరిగిన అనర్థాలు చెప్పలేనన్ని అనర్థాలు. 6 నెలల్లో నేను ఊహించని, ఊహకు అందరి ఘోరమైన సంఘటనలు జరిగాయి నా జీవితంలో. మా అన్నను కోల్పోయా, అమ్మకు స్ట్రోక్ వచ్చింది, అంతే స్పాట్లో. సంఘమంతా చెల్లాచెదురైపోయింది. ఒక్క యవనస్తురాలైనా సరిగ్గా ఉన్నారంటే ఒక్కరూ లేరు. నాకంటే వాళ్ళకు గుండెల్లో భయం అయిపోయి నా దగ్గరికి వచ్చారు. నా సంఘం అంతా పాడైపోయింది. నేను ముందే చెప్పాను, నాలాగా ఆరాధన చేసే వాళ్ళు కావాలి, నాలాగా పరిచయంలో నిలిచే వాళ్ళు ఉంటేనే సంఘం నిలబడుతుంది, లేకపోతే నిలబడదు. ఈరోజు మిమ్మల్ని గట్టిగా నలపట్లేదు, ఎందుకంటే రేపు పొద్దున ట్రాన్స్ఫర్ వచ్చింది అనుకో, స్తోత్రం అయిపోద్ది మీకు. అందుకే గట్టిగా నలపట్లే. ఎవరొచ్చినా సాధుకులంగానే ఉండాలి. అక్కడ దెబ్బ తిన్నారు కాబట్టి ఇక ఆ పరిచర్లో స్థిరపడాల్సి వచ్చింది అక్కడ. వాస్తవానికి ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను? ఎప్పుడైతే మనం పరిచర్యను వదిలేసి వెళ్తామో, నీ ఊహకు అంతని భయంకరమైన సంఘటనలు కళ్ళతో చూడాల్సి వస్తుంది నీ జీవితంలో. బైబిల్ ఏం చెప్పింది? పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట, ఎవడైనను నా సంఘమును పాడు చేసిన ఎడల నేను వాణ్ణి పాడు చేస్తానన్నాడు. కేవలం 6 మాసాలు నేను బయటికి వెళితే సంఘమంతా చెదిరిపోయింది. నా ఇంట్లో స్పాట్ ప్రారంభమైంది. ఈరోజు మా అన్నం పోగొట్టుకున్న తర్వాత వాళ్ళ భారమంతా నా మీదే. మీకు మనస్ఫూర్తి చెబుతున్నా,
నీకు కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా, బాధ వచ్చినా, బలహీనతలు ఉన్నా ఈ పరిచర్యను వదిలిపెట్టి పొర్రుపాటును కూడా వెళ్ళకండి. హల్లెలూయ. ఇక్కడే బాప్తిసం పొందారు, ఇక్కడే మనము ముగించాలి మన జీవితాన్ని. ఇది తీర్మానం. ఇలాగే తీర్మానంలో ఉండాలి. ఎక్కడైతే నువ్వు రక్షణ పొందావో అదే నీ చివరి రోజు కూడా కావాలి, అదే చివరి పరిచర్య కావాలి. సంఘాలు మారి సేవకులను మార్చి ఏం ప్రయోజనం లేదు. ఇక్కడ విలువ ఉండదు, పరలోకంలో కూడా నీకు విలువ ఉండదు. ఇక్కడ రాయబడిన మాట చూడండి. ఆమె ఎంతో ఉన్నతమైన ప్రవక్త్రి, ఎక్కడ వెళ్ళలేదట. దేవాలయమును విడవక నువ్వు వదిలిపెట్టద్దు. స్తోత్రం. హల్లెలూయ. పరిచర్యను వదిలిపెట్టద్దు. ఒకవేళ ఈరోజు సేవకుడు, రేపు ఇంకో సేవకుడు, ఎవరైనా రానివ్వండి, సంఘాన్ని మాత్రం పొరపాటు కూడా వదిలిపెట్టకండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మా లాంటి వాళ్ళు వస్తుంటారు, వెళ్తుంటారు. అవునా? మీది ఆధార్ కార్డు ముద్ర వేయబడింది. నేను దేమాలాగా ఉండకూడదు. నేను ఆమేన్. స్థిరపరచబడాలి, సంఘంలో స్థిరపరచబడాలి. మనం ప్రభువును ఈ లోకంలో ఒకరోజు ముగించబడతాం, లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ముందు రాసుకుంటారు, ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చావు, ఏ సంఘం మినిస్టర్ వచ్చి. 2-3 సంఘాలు రాసిన వాళ్ళు, మారిన వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తారు? ఏ సంఘం అంటారు? ఏమండి ఏం చెప్పరు? ఏం లేదు ఇక్కడ. ఏమో ఏ సంఘం నుంచి వచ్చారు నాకే తెలియదు. బయటిపో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. ఇది నీ పుట్టినిల్లు. ఆమేన్, ఆమేన్. ఇక్కడ నుంచి పుట్టింటి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏ ఊరమ్మ అంటే తడబడతారా? ఏ గోత్రం అంటే తడబడతారా? అవలీలగా చెప్పేస్తారు. నువ్వెక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఎక్కడ ఆత్మీయతను సంపాదించుకున్నావు, ఆ సంఘంలో స్థిరపరచబడాలి. వదిలిపెట్టొద్దు. మాలాంటి సేవకులు వస్తారు, బలపరుస్తారు, ఆదరిస్తారు. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాల్సిందే. దేవుడు మాకు ఇచ్చిన ఘనత అది. ఆమేన్. అర్థమవుతుందా? యెహోవా మీద ఆశ పెట్టుకో. స్తోత్రం. యెహోవా మీద ఆశ పెట్టుకో. మనుషుల మీద కాదు, వాళ్ళు చేసే అద్భుతాల మీద కాదు, వాళ్ళు ఇచ్చే కానుకల మీద కాదు, వాళ్ళు ఇచ్చే బట్టల మీద కాదు. నువ్వు అడుగు దేవుని, నేనే ఒకరికి ఇచ్చేలాగా చేయి ప్రభువా. ఆమేన్. నేనే ఒకరికి ఇవ్వాలా, నేనే ఒకరికి ఇవ్వాలా. నాది చిన్న సంఘాలైనా సంవత్సరానికి తక్కువలో తక్కువ అంటే 10-15 మంది సేవకులకు నేను బట్టలు ఇస్తాను ప్రతి సంవత్సరం. చిన్న సంఘాలే. మీ కానుక మీకు తెలుసు, మీరేసి కానుక ఎంతో. ప్రార్థన చేసుకుంటా, ప్రభువా నేను సేవకులకు ఇవ్వాలి కానుక, నువ్వే సహాయం చేయి. తక్కువ రేటు ఇస్తే బాగుంటుందండి సేవకులకి, ఇవ్వచ్చు. అట్లా మీరు ఆలోచించండి. లోకమును ఆశించొద్దు, నీకున్న వరాలను బట్టి నువ్వు ఆశించపడొద్దు. నేను చెప్పాలనుకున్న సంగతులు చాలా ఉన్నాయి, కాకపోతే రెండిట్లోనే టైం అయిపోయింది. మాట్లాడి మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, సంఘానికి అంటుకట్టబడి ఉండండి. ఆమేన్, ఆమేన్. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.